అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వ్యవసాయంపై ఏడాది ఎల్నినో ఉంటుందంటున్న శాస్త్రవేత్తలు, ఎల్నినో ప్రభావం తగ్గించుకునే మార్గాలు, ఎండాకాలం డైరీ ఫారాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొక్కజొన్న, స్వీట్ కార్న్, బేబీకార్న్ కోతలు, అనంతర జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వాతావరణ ప్రతికూలతలు వ్యవసాయంపై పెను సవాళ్లను విసరనున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడక్కడ అడపాదడపా చిరుజల్లులు కూడా పడుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖతో పాటు పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అలానే ఎల్నినో కూడా ఉండవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి తదితర పరిస్థితులు ఎల్నినో లక్షణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వేసవి నుంచి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మేలు చేస్తుందంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జాన్సన్. కాబట్టి ఈ సంవత్సరం మనకు ముఖ్యంగా ఎల్నినో ఏర్పడుతుంది అనేది అందరు వాతావరణ నిపుణులు అన్ని దేశాల నుంచి కూడా చెప్పడం జరిగింది, ఇంక్లూడింగ్ IMD వీళ్ళందరూ కూడా. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ఇక రాబోయే సీజన్ ఖరీఫ్లో మనకు ముఖ్యంగా ఈ వాతావరణము ఎలా ఉంటుంది, ఎంత నీటి ఎద్దడి ఏర్పడుతుంది, లేక వర్షం ఎంత తక్కువ పడుతుంది అనేది మనం ఇంకా ఏప్రిల్ మే లోపల మనకు ఖచ్చితమైనటువంటి IMD ద్వారా వస్తుంది. అది వచ్చినప్పుడు కూడా మనం రైతులకు చెప్పనీకి అవకాశం. అయినప్పటికీ వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి దురదృష్టితో మనం కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులందరూ కూడా ఎండాకాలం పడిన వర్షాన్ని అంతా సమృద్ధిగా చేసుకొని, ఆ ఎండాకాలం పడినప్పుడు లోతు దుక్కులు బాగా చేసుకొని భూమిని బాగా దున్ని రెడీగా పెట్టుకోవాలి. ఎందుకు అనంటే మనకు జూన్ జూలైలో పడినటువంటి ఆ వర్షాన్ని ఈ భూమిలోనే ఇంకిపోయి చేసినప్పుడు నీటి తంపు ఎక్కువగా ఉంటుంది. ఉత్తరోత్తర వచ్చే బెట్ట పరిస్థితులు తట్టుకోనికి అవకాశం ఉంటుంది. అది ఒకటి. రైతాంగం ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాదంటే కొన్ని మెలకువలు, కొన్ని జాగ్రత్తలు మనం ముందుగా చేపట్టినాము అని అంటే పంటను సంరక్షించుకోనికి అవకాశం ఉంటుంది, నీటిని సంరక్షించుకోనికి అవకాశం ఉంటుంది. మనకు వచ్చే పురుగు తెగుళ్ళను వాటిని సమర్థవంతంగా మనం ఎదుర్కొని పంట దిగుబడులు తీసుకోనికి అవకాశం ఉంటుంది. రెండవది, ఏ పంటలు ఏ సమయాల్లో వేయాలి అని వేసుకుంటే మనకు ఆదాయం కూడా వస్తుంది అనేది మనకున్న ఎల్నినో ఎఫెక్ట్ను బట్టి మనం శాస్త్రవేత్తలుగా మేము కూడా ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి ఈ ఒక వర్షపాతం ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఈ పంటలు వేసుకుంటే మీకు బాగుంటుంది, లాభదాయకంగా ఉంటుంది, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది, లేక తక్కువ నీటితో మనం ఎక్కువ పంటను తీసుకోనికి అవకాశం ఉంటుందని ఫోర్కాస్ట్ కూడా మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. అటు సూటబుల్ అడ్వైజరీస్ ఇవన్నీ కూడా ఇస్తాం. మొదటి దశలో వచ్చే నీటి ఎద్దడి అయితేనేమి, పంట మధ్యకాలంలో వచ్చే నీటి ఎద్దడి అయితేనేమి, చివరన వచ్చే నీటి ఎద్దడి అయితేనేమి పంటకు
వాటన్నిటిని ఎలా ఎదుర్కోవాలనేది సమయానుకూలంగా మేము అందరికీ బులెటిన్ రూపంలో ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన మెజర్స్ ఇవన్నీ కూడా ఇస్తాము. రెండోది పచ్చి రొట్టె ఎరువులను కూడా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పచ్చి రొట్టె ఎరువులను వేసి మనం భూమిలో కలయి దున్నినప్పుడు అది నత్రజని స్థిరీకరించేదిగా ఉంటుంది. తర్వాత నీటి తంపును కలిగి ఉండేదిగా ఉంటుంది. పొలం దున్నేది ఇవన్నీ వాళ్ళకు అడ్డంగా దున్నుకున్నప్పుడు పడిన వర్షం కానీ ఏదైనా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు కానీ మందు పిచికారి చేసినప్పుడు కానీ వీటన్నిటి నుంచి కూడా వృధాగా పోకుండా మనకు ఆ పంటల్లో అవన్నీ ఆ భూమిలోకి ఇంకి భూసారాన్ని పెంచి మొక్కకు ఆహారాన్ని అందిస్తాయి. కాబట్టి మనకు దిగుబడి ఎక్కువగా తీసుకోనికి అవకాశం ఉంటుంది. సో అంతేగాక PMDS అనేది ప్రీ మాన్సూన్ సోయింగ్స్ అని కూడా మనం అంటారు. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మనము విత్తనాలకి అన్ని కోటింగ్ చేసి మనం ముందుగానే విత్తనాలు భూమిలో వేసినప్పుడు ఈ పచ్చి రొట్టె ఎరువులు ఇవన్నీ ముందుగానే వేసినప్పుడు ఆ తర్వాత ఉత్తరత్త వచ్చే వర్షాలకి అవన్నీ కూడా జర్మినేట్ అయి ఉంటాయి. కాబట్టి వాటిని మనం భూమిలోకి దున్నుకోవచ్చు. లేదు మంచి వర్షాలు పడినప్పుడు ఆ పంటను తీసుకోవచ్చు. నీటి ఎద్దడి వచ్చిందంటే భూమిలోకి దున్నేసేసుకున్నామంటే కానీ పచ్చి రొట్టెగా ఉంటుంది. భూమిలో ఉన్న సూక్ష్మ జీవుల సంఖ్య పెరుగుతుంది. తద్వారా మొక్కకు అందాల్సినటువంటి పోషకాలు అన్నీ కూడా అందే రూపంలోకి ఉంటాయి. కాబట్టి రైతాంగం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోండి, అవగాహన కలిగి ఉండండి. భయపడాల్సినంత అవసరం లేదు. కాదంటే ముందు జాగ్రత్తగా మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి, ముందు జాగ్రత్తగా ఏ పంటలు వేసుకోవాలి, ముందు జాగ్రత్తగా మనము అలాంటి నీటి ఎద్దడి పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి మందులు పిచికారీ చేసి ఆ పంటను సంరక్షించుకోవాలని మనం తెలుసుకొని అవగాహన కలిగి ఉంటే మనము ధైర్యంగా మంచి పంటను వేసి అధిక దిగుబడి తీసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వీటన్నిటిని గమనించి తగు చర్యలు చేపట్టి మంచి లాభాలు పొందాలని కోరుతున్నాము. ఆహార ధాన్యపు పంటల్లో వరి తర్వాతి స్థానం ఆక్రమించింది మొక్కజొన్న. మొక్కజొన్నను ఆహార ధాన్యంగానే కాక పశువులు, కోళ్ల దానాలోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు. మొక్కజొన్నను గింజ కోసమే కాక పచ్చి కండెలు, స్వీట్ కార్న్, బేబీ కార్న్ల కోసం సాగు చేస్తుంటారు. అందువల్ల ఏ ప్రయోజనం కోసం సాగు చేస్తున్నాం అన్న దానిపై ఆధారపడి ఏ దశలో కోతలు చేయాలో నిర్ధారించుకోవాలి. మొక్కజొన్న కోతలు, కోతనంతరం జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కజొన్నలో మనం సాగు చేసే రకాలను బట్టి పక్వదశ, కోతలు మారుతూ ఉంటాయి. ఇవి గింజ తేమ శాతం, రంగు, పరిమాణం మీద ఆధారపడి ఉంటాయి. సాధారణంగా మొక్కజొన్నను వాణిజ్య శైలిలో గింజ కోసం సాగు చేస్తూ ఉంటారు. అలాగే తీపి కండెలు, బేబీ కార్న్ కోసం కూడా సాగు చేస్తారు. ఇలా వివిధ ప్రయోజనాల కోసం సాగు చేస్తున్నప్పుడు సరైన దశలో వీటిని కోత చేయటం ముఖ్యం. ముందుగా గింజ కోసం సాగు చేసే మొక్కజొన్నలో పక్వదశను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. పక్వదశకు వచ్చినప్పుడు మొక్కలు పచ్చగా ఉండి కండెలు మాత్రం ఎండిపోయి కనిపిస్తాయి. ఒక్కోసారి మొక్కలు, కండెలు ఎండి ముదురు గోధుమ రంగుకు మారుతాయి. కండెల పైపొరలు ఎండినట్లు పసుపు వర్ణంలో కనిపిస్తాయి. బాగా ఎండిన కండెలు మొక్కల నుండి క్రిందికి వేలాడుతూ కనిపిస్తాయి. కండెలలోని పీచు నలుపు రంగులోకి మారుతుంది. కండెలలోని గింజలను వేలి గోరుతో నొక్కినప్పుడు గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడవు. కండెలోని గింజలను వేరుచేసి వాటి అడుగు భాగంలో చూసినప్పుడు కొన్ని రకాలలో నల్లని చారలను గమనించవచ్చు. కోసిన కండెల గింజల్లో తేమ శాతం 25 నుంచి 30 ఉంటుంది. కాబట్టి తేమ 12 నుంచి 15 శాతానికి తగ్గే వరకు కండెలను వారం రోజుల పాటు సూర్యరశ్మిలో టార్పాలిన్ల పైన ఎండబెట్టాలి. తరువాత కండెలను నూర్పిడి చేయటానికి నూర్పిడి యంత్రాలను ఉపయోగించవచ్చు. నూర్పిడి తరువాత గింజల్లో తేమ శాతం 9 నుంచి 10 ఉండేటట్లు 2-3 రోజులు బాగా ఆరబెట్టాలి. ఈ విత్తనాలను గోనె సంచుల్లో లేదా పాలిథీన్ సంచుల్లో భద్రపరిచి చల్లని, తక్కువ తేమ ఉండే ప్రాంతంలో నిల్వ చేయాలి. నిల్వలో గింజలకు తేమ తగలకుండా, ఎలుకలు, క్రిమి కీటకాలు వంటివి ఆశించకుండా ఎప్పటికప్పుడు గమనించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. కంకులను నూర్పిడి చేయటానికి ట్రాక్టరుతో నడిచే నూర్పిడి యంత్రాలను లేదా కరెంటుతో నడిచే నూర్పిడి యంత్రాలను ఉపయోగించవచ్చు. ఇవే కాకుండా కోత, నూర్పిడి ఒకేసారి చేసే కంబైన్డ్ హార్వెస్టర్లు కూడా రైతులకు అందుబాటులోకొచ్చాయి. వీటిని ఉపయోగించటం వల్ల సమయం, కూలీ ఖర్చులను ఆదా చేయవచ్చు. కోత, నూర్పిడి చేసిన తరువాత
మంచి గింజలను పాడైపోయిన గింజలను వేరు చెయ్యాలి. దీనినే గ్రేడింగ్ అంటారు. గ్రేడింగ్ చేసిన తరువాత నిల్వ, రవాణా చేసుకోవాలి. అదే తీపి మొక్కజొన్నలో అయితే పరపరాగ సంపర్కం జరిగిన 3 వారాల తరువాత గింజలు చాలా తియ్యగా ఉంటాయి. పక్వ దశకు వచ్చినప్పుడు పీచు కొంచెం ఎండుతుంది. కండె పరిమాణం, కండెపైన బిగుతుగా ఉన్న ఆకుపచ్చని పొట్టుబట్టి కోతకు సరైన సమయమని గుర్తించవచ్చు. పక్వతకు వచ్చినప్పుడు గింజలు మెరుస్తూ బాగా పెరిగి గిల్లి చూస్తే పాలు కారుతాయి. చక్కెర శాతం గింజ పాలు పోసుకునే దశ నుంచి 10 రోజుల వరకు స్థిరపడి తరువాత క్రమంగా తగ్గుతుంది. కాబట్టి రైతాంగం ఈ 10 రోజులలో నాణ్యతతో కూడిన కండెలను ఒకేసారి కాకుండా దఫాలుగా కోసి మార్కెట్టు చేసుకోగలిగితే మంచి రాబడి పొందవచ్చు. అలానే తీపి మొక్కజొన్నను దఫాలుగా విత్తుకోవటం వల్ల పంట ఒకేసారి కోతకు రాకుండా ఎక్కువ రోజుల పాటు మార్కెట్టు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వీట్ కార్న్ కోతలు ఆలస్యం చేస్తే గింజలో తీపిదనం తగ్గుతుంది. అందుకే కండెలను కోసిన వెంటనే 1-2 రోజుల్లోపు వినియోగించుకోవాలి. తీపి మొక్కజొన్నను కోసిన వెంటనే పొలం నుంచి షెడ్డుకు తరలించి చెక్క పెట్టెల్లో లేదా అట్టపెట్టెల్లో పెట్టి చల్లని ప్రదేశంలో 0 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర నిల్వ చేయాలి. కండెలను పాలిథీన్ సంచుల్లో పెట్టి మార్కెట్లో అమ్మవచ్చు. అత్యధిక చక్కెర శాతం 27 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 2 రోజులు, 16 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 5 రోజులు ఉంటుంది. ఇక బేబీకార్న్ విషయానికి వస్తే బేబీకార్న్ కండెలను 40 నుంచి 45 రోజులప్పుడు కండెలు 8 నుంచి 10 సెంటీమీటర్ల పొడవు ఉండి బంగారు రంగు వచ్చి పీచు 2 నుంచి 3 సెంటీమీటర్లు బయటకు వచ్చినప్పుడు, అంటే పీచు వచ్చిన 1 నుంచి 3 రోజులకు కోత చేయాలి. కోత ఆలస్యం చేసినట్లయితే కండెలు 1 రోజులోనే గట్టిపడి కండెలలో పలు రసాయనిక మార్పులు, విత్తనాల అంకురార్పణ జరిగి బేబీకార్న్గా ఉపయోగించటానికి పనికిరావు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడి తక్కువగా ఉన్నప్పుడు కోత చేస్తే కండెల నాణ్యత బాగుంటుంది. ముందుగా మొక్కల్లో పైనున్న బేబీకార్న్ కోసి తరువాతి రోజు క్రిందవి కొయ్యాలి. వేసుకునే రకాన్ని బట్టి మొత్తం 7 నుంచి 8 కోతల వరకు తీసుకోవచ్చు. బేబీకార్న్ కండెలను సైజువారీగా వేరుచేసి ప్యాకింగ్ చేసుకోవాలి. వీటిని 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 3 నుంచి 4 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఒలిచిన కండెలు 6 నుంచి 11 సెంటీమీటర్ల పొడవు, 1 నుంచి 1.5 సెంటీమీటర్ల మందంతో ఉన్నప్పుడు మంచి ధర పొందవచ్చు. బేబీకార్న్ కండెల నుంచి తీసివేసిన పై పొరను, కోత కోసిన మొక్కలను పచ్చిమేతగా ఉపయోగించుకుని అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. మొక్కజొన్న గింజలను, తీపి కండెలను, బేబీకార్ను రవాణా, నిల్వ చేయటానికి జనపనారతో చేసిన గోనె సంచులను, చెక్క పెట్టెలను లేదా అట్టపెట్టెలను వాడతారు. ఇవి గింజల నుండి తేమ తగ్గకుండా కాపాడుతాయి. ఇవే కాకుండా పాలిథీన్ సంచులను, హెచ్డిపిఈ సంచులను కూడా వాడవచ్చు. గింజ కోసం సాగు చేసే మొక్కజొన్నను నియంత్రిత వాతావరణంలో నాణ్యత తగ్గకుండా 2 నుంచి 3 సంవత్సరాల వరకు నిల్వ చేయవచ్చు. అదే స్వీట్ కార్న్ను, బేబీకార్న్ను చల్లని ప్రదేశంలో నిల్వ చేసి విక్రయించుకోవచ్చు. ఈ విధంగా మొక్కజొన్న, స్వీట్ కార్న్, బేబీకార్న్ కోతల్లో జాగ్రత్తలు పాటిస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఎండలు మండే వేసవికాలం పశు పోషకులకు కష్టకాలమనే చెప్పాలి. ఇప్పటికే 35 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పశువులు వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పెరిగిన ఎండవేడిమి వల్ల పశువులు ఒత్తిడికి లోనవుతాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గి రోగాల పాలిట పడతాయి. పాల దిగుబడి తగ్గిపోతుంది. రైతులు ఆర్థికంగా నష్టపోవలసి వస్తుంది. ఫారాల్లో వేడిని తగ్గించే చర్యలతో పాటు చల్లబాటు వేళల్లోనే మేతకు వదలడం, తగినంత నీరు, మేతలు అందించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ రైతులకు సూచనలు అందిస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు పశు వైద్యశాల పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి. పశువు ఒక టెంపరేచర్ ఉన్నప్పుడు దాని లోపల జీవన క్రియలు సక్రమంగా జరుగుతాయి. ఉదాహరణకు హెచ్ఎఫ్ కానీ క్రాస్
జెర్సీ, క్రాస్ హెచ్ఎఫ్లో ఉష్ణ నియంత్రణ వ్యవస్థ అనేది 24 నుండి 28 సెంటీగ్రేడ్స్ ఉన్నప్పుడు మంచి ఉష్ణ నియంత్రణ జరుగుతుంటుంది. అలాగే మన ఇండియన్ ఆవులలో ఇది 33 సెంటీగ్రేడ్స్ వరకు ఉష్ణ నియంత్రణ సక్రమంగా జరుగుతుంది. అలాగే బర్రెలలో 36 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వరకు కూడా ఉష్ణ నియంత్రణ అనేది సక్రమంగా జరుగుతుంది. అయితే ఈ రేంజ్ని దాటి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పశువులు ఉష్ణ ఒత్తిడికి గురవుతాయి. దీన్ని హీట్ స్ట్రెస్ అంటారు. వాతావరణ ఉష్ణోగ్రత పెరగడం వల్ల బాడీ టెంపరేచర్ కూడా పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఉష్ణ ఒత్తిడి పెరిగితే శరీరంలో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అయితే పశువులలో ప్రొడక్షను, రిప్రొడక్షను అనేటి రెండూ తగ్గిపోవడం జరుగుతుంటుంది. తర్వాత ఫీడ్ ఇంటేక్ కూడా తక్కువ తీసుకోవడం జరుగుతుంటుంది. ఇట్లా పాడి రైతుకు ఎకనామిక్ లాస్ అనేది రావడం జరుగుతుంటుంది. అయితే సరియగు యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పాల ఉత్పత్తి అనేది మంచిగా ఉండేలా మనం చూసుకోవచ్చు. ఈ యాజమాన్య పద్ధతులలో అతి ముఖ్యమైనది నీటి యాజమాన్య పద్ధతి. ఈ ఎండాకాలంలో పశువులకు ఎల్లప్పుడూ చల్లని పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవడం వల్ల పశువు శరీర ఉష్ణోగ్రత పెరిగితే ఇమ్మీడియట్గా చల్లటి వాటర్ తాగి ఉష్ణాన్ని నియంత్రిస్తుంది. వాటర్ అందియడమే కాకుండా పశువులని రెగ్యులర్గా ఎప్పుడైతే హాట్ డేస్లలో అంటే మధ్యాహ్నం అంటే 10 నుంచి 5 గంటల వరకు టెంపరేచర్ అనేది రైజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో మనం పశువులని వాటర్తోని తడపడం వల్ల అది ఉష్ణోగ్రత అనేది తక్కువగా కావడం జరుగుతుంది. తర్వాత ఈ షెడ్డు లోపల ఫ్యాన్స్ వేయడము, తర్వాత ఫాగర్స్ వేయడము, స్ప్రింక్లర్స్ వేయడం వల్ల గాలి అనేది ఫ్రీగా మూమెంట్ అవుతుంది. వీటితో పాటు తడపడం ద్వారా ఈ తడిపిన వాటరు ఈ గాలికి ఎవాపరేట్ కావడం వల్ల ఉష్ణోగ్రత అనేది కంట్రోల్లోకి వస్తుంది. షెడ్లు లేని రైతులు పచ్చటి గుబూరుగా ఉన్న చెట్ల నీడలో కట్టేయడం వల్ల ఆ చెట్టే అనేది ఉష్ణాన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ పశువుకు ఉష్ణ నియంత్రణ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత షెడ్డు పైన అంటే బర్రెల షెడ్డు పైన కంపల్సరీ మనము ఈ ప్యాడీ స్ట్రా కానీ, జమ్ము గడ్డిని కానీ, చెరుకు గడ్డిని కానీ పరచుకొని వీలుంటే ఈ షెడ్డు పైన ఫాగర్స్ కానీ, వాటర్ స్ప్రింక్లర్స్ కానీ అరేంజ్ చేయడం వల్ల షెడ్డు లోపల ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఈ బర్రెల శరీరం నలుపుగా ఉంటుంది కాబట్టి ఈ నలుపుగా ఉన్న పశువులు ఎక్కువ ఉష్ణాన్ని పీల్చుకుంటాయి కాబట్టి ఉష్ణోగ్రత పెరిగే అవకాశం తొందరగా ఉంటుంది. కాబట్టి వీలుంటే పక్కన చెరువులు, కుంటలు ఉంటే వాటిల్లో కూడా ఈ వాల్యూయింగ్ చేయడం వల్ల బర్రెలలో ఉష్ణాన్ని నియంత్రించడం జరుగుతుంది. తర్వాత పశువులకు ఫీడ్ మేనేజ్మెంట్ చేయడం వల్ల కూడా వేసవి కాలంలో కరెక్ట్ యాజమాన్య పద్ధతి పాటించడం చేయొచ్చు. ఉదాహరణకు పచ్చిగడ్డి ఎక్కువ తినడం వల్ల పశువు శరీర ఉష్ణోగ్రత అనేది ఎండాకాలం తక్కువగా అవుతుంది. అలాగే ఎండుగడ్డిని కొద్దిగా తగ్గించాలి. అందుకే ఎండాకాలంలో పచ్చిగడ్డిని విరివిగా పెంచాలి. అలాగే హే తయారు చేయడం వల్ల అంటే ప్రోటీన్ మంచిగా ఉండే ల్యూసర్ని హే ఇట్లాంటివి కూడా వేసుకోవడం వల్ల ప్రోటీన్ సోర్స్ కూడా మంచి సోర్సు ఇవ్వడం వల్ల ప్రొడక్షన్ కూడా పెరగడం జరుగుతుంది. తర్వాత కాన్సన్ట్రేట్ ఫీడ్స్లలో వేరుశనగ చెక్క, తర్వాత సోయాబీన్, తర్వాత తౌడు, తర్వాత కందిచున్ని ఇవి కలిపించుకోవడము, వీటిలలో తగినంత ప్రమాణంలో విటమిన్సు, మినరల్స్ ఇవ్వడం వల్ల ఈ ఎండాకాలంలో స్ట్రెస్ వల్ల లాస్ అయ్యే అంటే ప్యాంటింగ్ వల్ల లాస్ అయ్యే ఎలక్ట్రోలైట్స్ ఇట్లాంటివి కూడా రిక్యూప్ చేయడం అనేది జరుగుతుంది. పశువులలో ఈ ఎలక్ట్రోలైట్స్ లాస్ అవుతుంది కాబట్టి వాటర్లో విటమిన్ సి ఉన్న ఎలక్ట్రాల్ పౌడర్ కలుపుకోవడం వల్ల ఈ లాస్ అయ్యే ఎలక్ట్రోలైట్స్ లాస్ కాకుండా చూసుకోవడము, తర్వాత స్ట్రెస్ని
ఎందుకంటే విటమిన్ సి, విటమిన్ ఈ, బి కాంప్లెక్స్ ఇట్లాంటివి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి స్ట్రెస్ను తగ్గించుకోవడం జరుగుతుంది. అలాగే షెడ్ సైడ్స్లలో గన్నీ బ్యాగులు వేసి వీటికి తడుపుకోవడం వల్ల షెడ్ లోపలి వాతావరణం కూడా చల్లగా ఉండడం జరుగుతుంది. తర్వాత ఈ ఎండాకాలంలో ఇమ్యూనో సప్రెషన్ అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం జరుగుతుంది పశువులకు, కాబట్టి రోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమ్మర్ మ్యాస్టైటిస్, పొదుగువాపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ వ్యాక్సినేషన్ ఎండాకాలం ముందే కరెక్ట్ పరిమాణంలో కరెక్ట్ టైంలో అన్ని వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల ఈ ఎండాకాలంలో ఈ రోగాలు వస్తే ఎక్కువగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ డిసీజ్ ప్రివెన్షన్ అనేది వ్యాక్సినేషన్ రూపంలో ముందుగానే వేసుకోవడం వల్ల ఎండాకాలంలో రోగాలు జయించుకోవచ్చు. తర్వాత ఈ కింద ఫ్లోరు చాలా క్లీన్గా ఉంచుకోవడం వల్ల, తర్వాత టీటీ డిప్పింగ్ చేయడం వల్ల ఈ సమ్మర్ మ్యాస్టైటిస్ని కూడా మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎండాకాలంలో ఈ ఫీడింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ తర్వాత ఈవినింగ్ మాత్రమే చేయాలి. అది కూడా మల్టిపుల్ టైమ్స్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల అంటే ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఎండాకాలంలో 10 నుండి 4 గంటల వరకు ఫీడింగ్ ఇవ్వకపోవడం మంచిది. ఎందుకంటే ఈ టైంలో మనం ఫీడ్ ఇస్తే శరీరంలో ఆ డైజెషన్ ప్రాసెస్లో ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ మాత్రమే ఫీడింగ్, అది కూడా మల్టిపుల్ టైమ్స్ ఇవ్వడం వల్ల ప్రొడక్షన్ అనేది తక్కువ కాకుండా చూసుకోవచ్చు. తర్వాత మేతకు కూడా పశువులని మార్నింగ్ తర్వాత ఈవినింగ్ లేకపోతే నైట్ మేపడం, ఈ గ్రేజింగ్లో మేపడం అనేది అత్యంత ఇంపార్టెంట్. ఇలాంటి యాజమాన్య పద్ధతులు కాపాడుకోవడం వల్ల ఎండాకాలంలో పశువులను సక్సెస్ఫుల్గా ప్రొడక్షన్లోకి తేవచ్చు, తర్వాత హీట్లోకి తెప్పించి కట్టిపియవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. కేంద్రాన్ని ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి ప్రారంభించారు. నాఫెడ్ ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ శనగ కొనుగోలు చేపట్టింది. శనగకు క్వింటాలుకు మద్దతు ధర 5,875గా నిర్ణయించినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పంటను తీసుకువచ్చి మద్దతు ధర పొందాలంటూ సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో జైరాబాద్ ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో శనగలు సాగు అవుతున్నాయి. కాబట్టి మన డివిజన్లోనే జైరాబాద్ DCMS తర్వాత జరాసంఘం PSA సెంటర్ కూడా 2 సెంటర్లు కొనుగోలు కేంద్రంలో ఇవ్వడం జరిగింది. మద్దతు ధరగా 5,875 రూపాయలు రైతులకు క్వింటాల్కు లభిస్తుంది. యావరేజ్గా ఒక్కొక్క రైతు నుంచి 7.13 క్వింటాళ్ళు ప్రతి ఎకరాకు తీసుకోవడం జరుగుతుంది. 14% తేమ శాతాన్ని ఉంచేటట్టు తీసుకుని రావాలి. నాణ్యత ప్రమాణాలు పాటించి తీసుకొస్తే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతు కాంటాక్ట్ చేసిన తర్వాత 72 గంటలలో రైతు ఖాతాలలో డబ్బులు జమ చేసే పద్ధతి ఇది పాటించడం జరుగుతుంది. దీనికి గాను రైతు అతని యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పట్టా పాస్బుక్ 3 కూడా ఈ కొనుగోలు కేంద్రం దగ్గర తీసుకురావాల్సి ఉంటుంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా జరిగింది. ఆత్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాను ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించి రైతులకు పలు సూచనలు అందించారు. పంట మార్పిడి, నూతన పంటల సాగు, యాంత్రీకరణ గురించి వివరించారు. సుమారు 1000 మంది రైతులు ఈ కిసాన్ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 25 స్టాళ్లను ఏర్పాటు చేశారు. సబ్సిడీ కింద అందించే వివిధ రకాల వ్యవసాయ యంత్రాలను కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రదర్శించారు. కేవీకే తునికిలో కిసాన్ మేళా చేయడం జరుగుతున్నది. 21 మండలాల నుంచి రైతులు కూడా ఇక్కడే వచ్చారు. వీళ్ళకి ఇప్పుడు మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ గానీ, పంట మార్పిడి గానీ, వేరే రకంగా ఏమేమి మనం ఇన్స్ట్రుమెంట్ వాడుకోవచ్చు అది చెప్పడం జరుగుతున్నది. మనకి రైతుల తరఫు నుంచి కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అది ఈ రోజు మనం ట్రై చేస్తాం వీళ్ళకి ఆన్సర్ చేయడానికి. సో దట్ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కొద్దిగా నెక్స్ట్ సీజన్ కి వేరే పంట గానీ వేరే రకంగా చేయడానికి ముందుకు వెళ్ళడానికి we will be making an action plan. మొత్తం సేంద్రియ పద్ధతిలో తయారు చేస్తున్న ఎరువులు తయారు చేస్తున్నాము.
మా దగ్గర వచ్చేసి వర్మి కంపోస్ట్, వేపపిండి, కానుగ, ఆవాలు, ఆముదము, సీతఫలు ఇలాంటి 8 రకాల ఎరువులు తయారు చేస్తున్నాము. అదే విధంగా స్ప్రేలు, నీమ్ ఆయిల్ కానీ, వర్మి వాష్ కానీ, జీవామృతం కానీ, ఆముదం నూనె, ఆవాల నూనె, ఇట్లా అన్ని రకాల ఎరువులు మేము తయారు చేసి రైతులకు కావాల్సిన మోతాదులో సప్లై చేస్తున్నాం. ఎక్కడి వరకైనా మేము సప్లై చేయడానికి రెడీగా ఉంటాము. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.